ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చి మళ్ళీ తిరిగి ఇచ్చేయమంటారేంటి? పైగా బర్త్డే రోజు కట్టుకున్న సారీ నేను ఇవ్వను సార్. ఇది నాకు బాగా నచ్చింది సార్. అస్మిత ప్లీజ్ నాకు ఒక్క రోజు టైం ఇవ్వు. సిటీ మొత్తం తిరిగి సేమ్ కలర్ శారీ కొని నీ చేతిలో పెడతా. ఇప్పుడు మాత్రం ఈ శారీ తీసుకొని ఈ శారీ ఇవ్వా? నో సార్, నా వల్ల కాదు. అస్మిత ప్లీజ్, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ప్లీజ్. ఒక్కసారికి నేను ఇవ్వను సార్. అస్మిత నన్ను అర్థం చేసుకో, చెప్పేది అర్థం చేసుకో. అది కాదు అస్మిత, అస్మిత అస్మిత ప్లీజ్ ఆ శారీ తీసుకో ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చెప్పేది అర్థం చేసుకో. నో సార్, నో సార్, నా వల్ల కాదు. మీరే గిఫ్ట్ గా ఇచ్చి వద్దు సార్. అస్మిత ప్లీజ్, రామ వచ్చేస్తుంది. ప్లీజ్ అస్మిత ఒక్కసారి అర్థం చేసుకో. ప్లీజ్ అస్మిత ఒక్కసారి అర్థం చేసుకో. ఒక్కసారి నా మాట విను. రామా అది మా నాన్నని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. ఆ బాధని నేను మీతో పంచుకోవడానికి వచ్చాను. కానీ మీరిప్పుడు నా బాధని పంచుకునే పరిస్థితుల్లో లేరు అని అర్థమవుతుంది. రామా నేను నార్మల్గానే ఉన్నాను, నువ్వు అపార్థం చేసుకోకు. అవును, మావయ్యని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? నార్మల్గానే ఉంటే నాకు ఫోన్లో చూపించిన సారీ ఇలా ఇంకొకరి ఒంటి పైన కనిపించదు కదా సార్. ఎనీవే సారీ చాలా బాగుంది. రామా అంటే అదే రామా 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 సారీ సార్. ఏంటి సారీ? శారీ శారీ అని బతిలాడాను, ఇప్పుడు సారీ అంటున్నావా? అసలు నిన్నెవరు రమ్మన్నారు? అదేంటి సార్, తన మీద కోపం నా మీద చూపిస్తారు? ఇవాళ నా బర్త్డే కదా సార్. సరే సారీ. అస్మిత చూడు, నిజంగా ఈ శారీ నేను ఇవ్వలేదు. అసలు నీ దగ్గరికి ఎలా వచ్చిందో ఏంటో. చూసావు కదా తను అర్థం చేసుకోకుండా ఎలా వెళ్ళిపోయిందో. నేను మాయ చేస్తేనే కదా ఈసారి నా దగ్గరకు వచ్చింది. నేను మంట పెడితేనే కదా అది మండి పడుతూ వెళ్ళిపోయింది. ఇక నుండి మీ ఇద్దరిని నా అండర్ కంట్రోల్లో ఉంచుకొని మీ ఇద్దరికి తెలియకుండా ఎలా ఆడిస్తానో చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.